సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 495లో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంపై రజక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విగ్రహ ఏర్పాటు స్థలంలో జరిగిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షులు పులిమామిడి సోమన్న మాట్లాడుతూ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన సర్వే నంబర్ 495లోని భూమిలో రజకులు బావి తవ్వుకుని బోరు వేసి దోబిఘాట్ నిర్మించుకుని వృత్తి చేసుకుంటున్నారని సోమన్న తెలిపారు. అయితే ఈ భూమిపై కన్నేసిన కొందరు భూ కబ్జాదారులు అది పట్టాభూమని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రజక సంఘం విన్నపం మేరకు జిల్లా మరియు మండల సర్వే అధికారులు సర్వే చేసి అది ప్రభుత్వ భూమి అని దోబిఘాట్ కోసమే కేటాయించబడిందని తేల్చెప్పారు. అధికారుల సమక్షంలోనే అక్కడ సరిహద్దురాలు కూడా నాటడం జరిగింది. భూ పోరాట స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే భూ అక్రమదారుల ఒత్తిడితో పోలీసు శాఖ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవాలని చూడడం శోచనీయమన్నారు. ఎస్ఐ మరియు పోలీసులు తమను ఇబ్బందులు గురిచేస్తూ అవమానపరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐలమ్మ విగ్రహం రజకుల ఆత్మగౌరవ సమస్య. ఎన్ని కుట్రలు చేసినా అరెస్టులకు భయపడబోం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం. జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఆర్డీఓ దృష్టికి ఈ అన్యాయం తీసుకెళ్తామని సోమన్న స్పష్టం చేశారు. రజకుల పోరాటానికి తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లన్న, సామాజిక నాయకులు కందుకూరి ప్రవీణ్, గిలకత్తుల రాముగౌడ్, ఎండి కాసిం, ఎంసీబీఐయు డివిజన్ కార్యదర్శి నలుగురి రమేష్ తదితరులు మద్దతు ప్రకటించారు. విగ్రహ ఏర్పాటుకు అడ్డు తగలొద్దని మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గౌరవాధ్యక్షులు పులిమామిడి మల్లయ్య, కార్యదర్శి భిక్షం, నాయకులు ఆమలగంటి నరసయ్య, యాదగిరి, సోమయ్య, వీరయ్య, నరేష్, లక్ష్మయ్య, నాగరాజు, యాకన్న, సత్యం, పరశురాములు, గంగాధర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా రావడం జరిగింది, విలేకరులు కూడా రావడం. చూడండి ఇక్కడ మరి ఇది 490 సర్వే నెంబర్ కానప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి ఎందుకు వస్తారు? ఆయన ఎందుకు వస్తారు ఇక్కడికి? 495 కాబట్టి ఇక్కడికి వచ్చిండు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకులను, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలను మరియు చేతులెత్తి మా రజకులందరం మేము ఎవరితో కాదు చాకలేమో ఈ దోబిఘాట్లో చాకలేమో విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మాకు సాయం చేయాలని, మాకు అందరూ సహకరించాలని చేతులెత్తి మరి కోరుతున్నాము. ఇప్పుడు మా కొంత ఈ మోడర్న్ దోబిఘాడి మళ్ళా శాంక్షన్ అయింది. సాకలైన మా వారసత్వం పుచ్చుకొని సాకలైన విగ్రహం పెడతామని మేము సాకలు రజకులు మేము పోరాటం చేసి మా సాకలు మేము పెట్టుకుంటా అంటే ఆ భూ కబ్జాదారులు, భూ బకాసురులు, కొంత దళారులు, కొంతమంది కొంత బద్మాషులు ఐలమ్మ విగ్రహం పెట్టకుండా మాకు అడ్డం తిరుగుతున్నట్టు ఇక మాకు ఆత్మగౌరవం అనేది ఏడుంది. మా సాకల ఐలమ్మ అనేది మాకు పేరు ప్రతిష్ట అనేది ఏడుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పంపించి ఆబ్జెక్షన్ చేయడం, మమ్మల్ని పెట్టనీయకుండా కొంత ఇబ్బంది పెట్టడం, ఇది ఎంతవరకు సమావేశం అని మేము దీన్ని సాకలైన విగ్రహం పెట్టేంత వరకు మేము పోరాటం చేస్తామని, మా రజకులం ముందంజలు ఉంటామని, ఎవరైనా వచ్చినా కూడా మేము పోరాటం చేస్తామని మేము ఐలమ్మ విగ్రహం పెట్టేంత వరకు మేము దీక్ష కానీ నిరాహార దీక్ష కానీ కొట్లాడదాం, పోరాటం చేస్తామని, మా రజకులు ఆత్మగౌరవం కాపాడుకుంటామని మేము కోరుకుంటున్నాం. తర్వాత గవర్నమెంట్ నుంచి అధికారులే నిర్ధారణ చేసి ఓకే చేసిపోయిన భూమి ఇవాళ మళ్ళీ ఎస్ఐది డ్రామా ఏంటో అర్థం కావట్లేదు. వాస్తవంగా వాళ్ళు ఒక్కరే ఊరు అనుకుంటారేమో. రజకుల వెనుక అందరం ఉన్నాం, అన్ని కుల సంఘాలు ఉంటాం, అన్ని బహుజన సంఘాలు ఉంటాం. ఇవాళ ఐలమ్మ విగ్రహం వస్తే మన ఇంట్లో మనం ఆత్మగౌరవం పోగొట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత నుంచి కూడా ఈ మద్దతు ఇవ్వాలి. ఇది అయ్యేదాకా ఎంతవరకైనా పోరాటం అనుకుంటున్నాం. చాకలి వాళ్ళము. మాది సూర్యాపేట జిల్లా తిరుమేరి మండలంలో ఉన్న రజకులం. మాకు ఉండబడిన భూమి 490 సర్వే నెంబర్ గల భూమి మాకు తరతరాల నుండి మాకున్నది. 30 సంవత్సరాల కిందట గవర్నమెంట్ మా రజకులకు ₹1,00,000 దోపిఘాట్ శాంక్షన్ చేసింది. దోపిఘాట్ శాంక్షన్ చేసినప్పుడు మేము చాకలు అందరూ కలిసి బావి తవ్వుకొని, ఓడలు వేసుకొని, దోపిఘాట్ కట్టుకొని బట్టలు ఉతుకుతూ జీవిస్తున్నాము. అట్టి భూమి మీద పరిచాల వెంకటేశ్వర నది ఆంధ్రప్రదేశ్ వచ్చిన వ్యక్తి మా భూమి పక్కన ఉంటాడు. అతడు ఈ మా భూమిని కబ్జా చేయడం జరిగింది. కబ్జా చేసినప్పుడు మేము మా చాకులు అందరూ కలిసి కలెక్టర్ గారు పోయినాం. కలెక్టర్ గారు ఎమ్మటే మా స్పందించి వెంటనే మా ముందే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా ఎమ్మటే స్పందించి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు ఏడీ వారికి చెప్పింది. ఏడీ గారు సర్వేర్ పంపించడం జరిగింది. సర్వేర్ పంపించినప్పుడు ఇక్కడ ఎవరైతే భూమి కబ్జా చేసిండో
అతడు మేము అందరం కలిసి అందరి సమీక్షంలో సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన వెంటనే కబ్జా చేసిన వ్యక్తి ఇది సర్వే తప్పని ఎమ్మడే వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఎమ్మడే పోలీస్ స్టేషన్ పోయి మా చాకుల మీద కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినప్పుడు మేము కూడా ఆ ఎస్ఐ గారికి గౌరవించి సార్ మీరు చెప్తాంటే మేము వింటామని గౌరవించి చెప్పడం జరిగింది. ఆ ఎస్ఐ గారు ఏం చేసిందంటే కాగితాలు రాపించుకుంటూ సాగలతోటి ప్లస్ ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళతో కూడా సంతకం పెట్టించుకొని కాగితం రాపించుకొని మళ్ళా ఎస్ఐ గారు ఎంఆర్ఓ చెప్పడం, ఎంఆర్ఓ గారు ఆర్డీవే చెప్పి మళ్ళీ రీసర్వే చెప్పియడం జరిగింది. సర్వే చేయించడం సేమ్ సూర్యాపేట నుంచి సర్వేర్ వచ్చి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి గెట్లు పెట్టడం జరిగింది. గెట్లు పెట్టగానే అతను ఎవరైతే భూమి కబ్జా చేసిండో అతను ఎమ్మటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మా చాకులు అందరూ కలిసి మేము ఏ విధంగా గెట్లు పెట్టారు అక్కడ మేము మొత్తం కడీలు నాటుకొని కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. కడీలు నాటుకోవడం జరిగింది. ఇప్పుడు మా చాకులు అందరూ కలిసి మా చాకుల విగ్రహం పెడదామని పెడుతుంటే ఎవడైతే అప్పుడు భూమి కబ్జా చేసిండో అతడు కొంతమంది అధికారులను కట్టుకొని మా మీద దౌర్జన్యంతో చాకలైన విగ్రహం ఆపడానికి ప్రయత్నించి ఎస్ఐ గారికి వచ్చి మీరు విగ్రహం కట్టద్దు, చాకలైన విగ్రహం కట్టద్దని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది చేయడం జరుగుతుంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు, తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు మందసానంద గారు, తిరుమేరి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుల సంఘాలకు దండం పెట్టి చేతి జోడించి మా చాకులు దండం పెట్టి చెప్తున్నా. మీరు అందరూ మాకు సహకరించరు, మీకు దండాలు. దయచేసి ఎస్ఐ గారు ఈ భూమి ఆపుతుండో దయచేసి ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలని మా రజకులు అందరూ కోరుకుంటున్నాం. జై రజక, జై రజక, జై రజక, జై రజక.